మూడోది, వాట్ ఈస్ దిస్ ఇన్ఫైటింగ్ అమంగ్ సుప్రీం కోర్ట్ జస్టిస్? బట్ దే ఆర్ మేకింగ్ ఏ కామెంటరీ ఆన్ ట్రంప్స్ erratic behavior. అమెరికా ఓ అమెరికా. ఇది ఫిబ్రవరి 22 లైవ్ స్ట్రీమ్లోని భాగమే, కానీ అడిషనల్ థాట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మీరు బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి, ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ హౌ దిస్ కోటస్ విల్ రూల్, యూ షుడ్ వాచ్ దిస్ ఫస్ట్ అండ్ ఐ విల్ యాడ్ మై కామెంట్స్ at the end of the video. Third item in my list of items I want to talk about. The third item ఏంటంటే, there is a split among justices, right? Like they call it conservative justices. I would call them Republican appointed justices, and then 3 Democratic appointed justices. ఆ ఆరుగురులో ముగ్గురు దే ఓటెడ్ అగేన్స్ట్ ట్రంప్. ఆ ముగ్గురులో ఇద్దరు దే వర్ నామినేటెడ్ బై ట్రంప్, గోర్షిచ్ అండ్ ఎమీ కోనీ బేరెట్. నేను సుప్రీంకోర్టులో కొంచెం హై ప్రొఫైల్ కేసెస్ నేను ఫాలో అయ్యాన్ని కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. ఐ రీడ్ ద స్టఫ్ ఆన్ దట్ వన్. దిస్ కేస్ ప్రెజెంటెడ్ సంథింగ్ యునీక్. దే వర్ స్నైపింగ్ అట్ ఈచ్ అదర్. ఈ సుప్రీంకోర్టు జస్టిసెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బుల్లెట్లు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా గోర్సిచ్, ఇప్పుడు మెయిన్ ఒపీనియన్ రాసింది రాబర్ట్స్ అండి, చీఫ్ జస్టిస్ రాబర్ట్స్. తర్వాత కంకరింగ్ ఒపీనియన్ ప్రామినెంట్ గా రాసింది గోర్సిచ్. సో ఆయన హీ వెంట్ ఆఫ్ against all justices except Roberts. ఏమంటాడు, big decisions affecting rights like tariffs demand difficult legislative process by design. Congress taps the combined wisdom of representatives, not just one faction or man. That is bold for him. Gorsuch was nominated by Trump and got approved, right? Like, he is basically calling out Trump. He said one faction or one man. You see, like, one faction here, he is talking about Republican Party. One man is talking about Trump. To temper impulse and hammer out compromises. Law needs broad support to endure, giving ordinary people stability rather than rules that shift day to day. So see this language, rather than rules that shift day to day. Have you seen what Trump has done like the entire last year about tariffs? Day to day, hour to hour. అంతెందుకండి, ఇది వచ్చిన తర్వాత నువ్వు నన్ను కాదంటావా, ఐ హ్యావ్ సమ్ ఫనీ వీడియోస్ టు షో యూ. కాదంటావా, ఇది కుదరదు అంటున్నావు కాబట్టి 10% వేస్తా అన్నాడు. కొద్ది గంటల తర్వాత మళ్ళీ వచ్చి లేదు ఆ సెక్షన్ 221 ఏదో ఉంది, దాని ప్రకారం నేను 15% చేస్తాను అంటున్నాడు. దానికి లిమిట్ 150 days ఉంది. సో డే టు డే కాదు, అవర్ టు అవర్ మారింది. దిస్ guy is a madman. This guy doesn't have mental stability. అలాంటి వర్డ్ ప్రెసిడెంట్. But whatever it is, he believes in tariffs, and he tried to like extort every country in the world. ఇక్కడ అమెరికాలో అయితే ఇక్కడ సిటిజన్షిప్, నీ సిటిజన్షిప్ పీకేస్తాడు. నాకేమన్నా పెడతాడు అనుకుంటారా, నీ న్యాచురలైజ్ సిటిజన్షిప్ తీసేస్తానని నన్ను బెదిరిస్తాడు, నా బట్టి ఎవరిని బెదిరిస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ని బెదిరిస్తాడు, అందరినీ బెదిరినప్పుడే. ఇంటర్నేషనల్ గా ఆ లేవరేజ్ లేదు, దానికోసం ఈ టారిఫ్స్ పెట్టాడు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ సేయింగ్ ఫర్ ఎవర్. సుప్రీం కోర్ట్ జస్టిసెస్, దే ఆర్ స్ప్లిట్ అమాంగ్ ఈచ్ అదర్. బేసికల్ గా నీల్ గోర్షిచ్ రాసిన concurring opinion lo, he basically called Amy Coney Barrett weak. He called Kavanaugh and Alito wrong, and he called Justice Thomas insane. So ఇందాక ప్రస్తావించిన దాని పేరు మేజర్ క్వశ్చన్స్ డాక్ట్రిన్ అనేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ 6-3 కన్జర్వేటివ్ మెజారిటీ సుప్రీంకోర్టు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎన్ని రోజుల నుంచి చేశారో గుర్తులేదు కానీ, అట్లీస్ట్ బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని బైడెన్ పాలసీలని తిప్పికొట్టారు. ఉదాహరణకి స్టూడెంట్ లోన్ పేమెంట్ సంబంధించి దాన్ని బైడెన్ పాలసీని తిప్పికొడుతూ ఇది మేజర్ క్వశ్చన్స్ డాక్ట్రిన్ అన్నారు. నేను ఐ ట్రై టు కాంప్రహెండ్ దట్ డెఫినేషన్ ఆఫ్ మేజర్ క్వశ్చన్ డాక్ట్రిన్. ఇట్ డజంట్ రియలీ ఎగ్జిస్ట్. ఇట్ ఈస్ దే మేకప్ యాజ్ దే గో అనుకుంటా. క్లియర్ డెఫినేషన్ అంటూ లేదు. సో ఈ డెమోక్రాటిక్ అపాయింటెడ్ జడ్జెస్ ఉన్నారు చూసారా, ఇది అదర్ దెన్ ఏమీ కోనీ బెరెట్, దెర్ ఆర్ 3 ladies, కేగన్, జాక్సన్, సోటోమయోర్. వీళ్ళు ముగ్గురు, దే నెవర్ went along with the description of this major questions doctrine. It is something these guys made up. Here is the thing Gorsuch says about Kagan, Sotomayor and Jackson. Gorsuch accused the liberal wing as a hypocrisy. ఏమంటాడు, మీరు ఆ రోజుల్లో మేజర్ క్వశ్చన్ డాక్ట్రిన్ తో మాతో రాలేదు, ఇప్పుడు మీరు దాన్ని పెడుతున్నారు అన్నాడు. బేసికల్ గా కేగన్ మార్క్డ్ హిస్ అపరెంట్ డిజైర్ ఫర్ కన్వర్ట్స్, ఇన్సిస్టింగ్ షీ యూజ్ టు ఆర్డినరీ స్టాచ్యూస్ ఇంటర్ప్రిటేషన్ వితౌట్. ఈ మేజర్ క్వశ్చన్ డాక్ట్రిన్ అని చెప్పి
దీనికి అప్లై చేసి టారిఫ్స్ని ఓవర్టర్న్ చేయకుండా వేరే రూల్ ఏదో వాడి ఆవిడ ఓవర్టర్న్ చేసింది. అలాగే గోర్సెస్ అక్యూజ్ బ్యారెట్ అండ్ బ్యారెట్ రెస్పాండెడ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఈ లాంగ్వేజ్. అలాగే గోర్సెజ్ అక్యూజ్డ్ ఆల్ ద 3 లిబరల్ జస్టిసెస్, దే రెస్పాండెడ్ బ్యాక్. రాబర్ట్స్ వర్సెస్ క్యావనాకి, రాబర్ట్స్ కి వత్తాసు పలికి క్యావనాని తిట్టాడు. జాక్సన్ వర్సెస్ కోర్ట్, జాక్సన్ కోర్టుని తిట్టింది. గోర్సెజ్ థామస్ ని తిట్టాడు. బేసికలీ కాల్ హిమ్ ఇన్సేన్ ఇన్ దిస్. దిస్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. దీన్ని సింప్లిఫై చేసి చెప్తాను, వాట్ డస్ ఇట్ మీన్ అని. అందరికీ తెలుసు సుప్రీం కోర్టు ట్రంప్ కి బేసికల్ గా ది గేవ్ లైక్ బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫర్ ద ప్రెసిడెంట్, నాట్ జస్ట్ ట్రంప్. అట్ దట్ టైం ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. నాకు తెలిసిన రీజనబుల్ పీపులే దే రియలీ థాట్ డెమోక్రాట్స్ ఆర్ అన్నెసెసర్లీ గోయింగ్ ఆఫ్టర్ ట్రంప్. ఇట్ ఈస్ పాసిబుల్ Supreme Court at that time thought they're going after Trump for no good reason. Despite January 6th happened, despite he's like blatant, appudu unnadi chala takku corruption inni unnapatiki kuda they thought really Democrats are unnecessarily going after him. They wanted to protect him and then they gave him the blanket immunity. ఇంత గబ్బదరిద్రంగా ప్రవర్తిస్తాడని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఐ గివ్ సమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను టారిఫ్స్ తిరగేస్తారని ఎందుకు అంటున్నాను? Because I trusted on some aspects, I trusted their intellectual honesty. ఏది ఈ టారిఫ్స్ అనే ఈ ట్యాక్స్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అన్న ఉద్దేశంతోనే ఆ మాట చెప్పాను. సో మై గెస్ వాజ్ రైట్. I thought it could have been like 7-2, but it turned out 6-3, which is fine. But they also thought Trump is not going to be this bad. Now they are seeing it. ఈ డెసిషన్ లో చూస్తే they're not talking about specifics of everything else, but they are making a commentary on Trump's erratic behavior. ఈ డెసిషన్లో 170 180 pages డెసిషన్ అండి మొత్తం. మెయిన్ డెసిషన్, కంకరింగ్ అండ్ డిసెంటింగ్ ఒపీనియన్స్ అన్ని కలుపుకుంటే అన్ని పేజీలు. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను ఏ విధమైన లీగల్ ఎక్స్పర్ట్ని కదండి. నేను లీగల్ ఎక్స్పర్ట్స్ బ్లాగ్స్ అవి ఫాలో అవుతూ ఉంటాను, వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ పాడ్కాస్ట్లు అవి. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ కన్జర్వేటివ్ జస్టిసెస్ 6గురిలో 3 స్ప్లిట్ రావడం చాలా మంచి వార్త అది. ఎందుకంటే మున్ముందు ఈ ట్రంప్ కేసులన్నీ లాప్ సైడెడ్గా ట్రంప్కి ఏకపక్షంగా, అంటే ట్రంప్కి ఫేవరబుల్గా వస్తాయని ట్రంప్ నమ్ముకోవటానికి లేదు. పెద్ద కనుక్కున్నాడని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చూడండి. దెర్ ఈస్ ఎ విల్లింగ్నెస్ టు క్రిటిసైజ్ ట్రంప్ వితౌట్ నేమింగ్ హిమ్. దట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ నేను నోటీస్ చేసిన వాటిలో. రెండోది ఏంటంటే ఏ రకమైన సిద్ధాంతాలు వాళ్ళు అప్లై చేసినప్పటికీ దే ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది మేజర్ కోఎఫిషియెంట్స్ డాక్ట్రిన్ అనుకోండి, స్ట్రిక్ట్ సెక్షువలిజం అని అనుకోండి, ఏ రకమైన సిద్ధాంతాలు అప్లై చేసినప్పటికీ దే ఆర్ లుకింగ్ అట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దెర్ ఓన్ డెసిషన్స్, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ డెసిషన్ అనేది. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇట్ కెనాట్ బి ఎనీ మోర్ బ్లాక్ అండ్ వైట్. యాక్చువల్గా టారిఫ్సే బ్లాక్ అండ్ వైట్ చాలా సింపుల్ ఇంటర్ప్రిటేషన్ అనుకుంటే, అంతకంటే బ్లాక్ అండ్ వైట్ ఇంటర్ప్రిటేషన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కేసు. అది ఇంతకుముందు ప్రెసిడెన్స్ కూడా ఉంది. సుప్రీం కోర్ట్ యాక్చువల్లీ అఫర్మ్డ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ సెవరల్ డెకేడ్స్ ago. There is absolutely no way, in my opinion, Trump will prevail in that case too. This time it may be 7-2. Just a guess. So we'll wait and see what happens. యాక్చువల్గా ఇక కొద్ది రోజుల్లో హీరింగ్స్ జరగబోతున్నాయి దాని గురించి. I will follow it and then cover it on this channel. Thank you for watching. అన్నా ఓ అన్నా, విన్నావా ఇది విన్నావా, ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.